కృష్ణుడంటే మధురలో పుట్టి రేపల్లెలో పెరిగి ద్వారక ఏలి 16,000 మంది గోపికులు అష్టభార్యలు మాత్రమే కాదు. దేవకీ వసుదేవులకు పుట్టిన కృష్ణుడు ఎక్కడో పాపం కుగ్రామమైన రేపల్లెలో యశోద దగ్గర పెరిగాడు. మేనమామ కంసుడు కృష్ణుని చంపడం కోసం పూతన, శకటాసురు, తృణవర్త, బకాసురు, అఘాసురులు ఎందరో రాక్షసుల హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకున్నాడు. రాధతో ప్రేమ వియోగం, రుక్మిణి సత్యభామను పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో యుద్ధాలు, ఆఖరికి కురుక్షేత్రంలో ధర్మం పక్కన నిల్చున్నప్పుడు ఎన్నో అవమానాలు, నిందలు, కుతంత్రాలు. అష్టభార్యల వల్ల 80 మంది కొడుకులున్న గాంధారి శాపం వల్ల కృష్ణుడు చివరి రోజులు అతని పక్కన ఎవరూ లేరు. అన్న బలరాముడి ఆత్మను ఐక్యం చేసుకొని అడవుల్లో చెట్టు కింద నిస్సహాయ స్థితులు అలానే పరమపదించాడు. అంతెందుకు, త్రేతాయుగంలో రాముడు వాళ్ళని చెట్టు నుంచి చంపితే ద్వాపర యుగంలో అదే వారి జర అనే ఏటగాడిలా మారి కృష్ణుని చంపుతాడు. అందుకే కృష్ణుడు కర్మను నమ్ముతాడు. కృష్ణుడు జీవితాంతం కష్టాల్లో మనిషి ఎలా బతకాలో భగవద్గీత చెప్పిన గురువు, ద్వారకను నిర్మించిన ఇంజనీర్. కృష్ణుడు జీవితం అంటే గోపికలు మాత్రమే కాదండి, కష్టాలు దాటిన ఎన్నో ఘట్టాలు, కన్నీటి బొట్టు దాల్చకుండా చివరి వరకు చిరునవ్వుతూ ఉండడం. ఇది కృష్ణుడి ఫిలాసఫీ.